డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కోటి రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా? సో కోటి రూపాయల గురించి ఎలా సంపాదించాలని చాలా వీడియోస్ అయితే మనం చేసాం. మరి ఆ కోటి రూపాయల నుంచి 1000 కోట్లని ఎలా చేసుకోవాల్సి ఉంటుంది? సో దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి రూల్స్, ఎటువంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్ర శ్రీనివాస్ రెడ్డి. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? కోటి కళ అని చెప్పి మనం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో అందులో కోటి రూపాయలు సంపాదించడం ఎలా అని చెప్పి మనం 15-15 రూల్ అయితే చెప్తూ వచ్చాం. సో మరి కోటి రూపాయల నుంచి 1000 కోట్లు అసలు ఇది సాధ్యమే అంటారా? ఎస్. అయితే సాధ్యమైతే ఎలా చేయాలి? 1 CR to 1000 CR అన్లిమిటెడ్. 1 CR to మనీకి అనేది ఇన్ఫినిటీ బౌండర్స్ ఏముండవు, అన్లిమిటెడ్. అర్థం కావడం కోసం 1 CR to 1000 CR అని చెప్తున్నాం. అది ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటాయో నేను చెప్తుంటాను. ముందు అసలు మనీని ఎందుకు సేవ్ చేయాలి? సో లైఫ్ అనేది అన్సర్టనిటీ. ఏ నిమిషానికి ఏమి జరుగునో, ఎవరు ఏం చదువు. సో అన్సర్టనిటీ ఉన్నప్పుడు డెఫినెట్లీ సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది మా దగ్గర భూములు మస్తు ఉన్నాయి సార్, ప్లాట్లు ఉన్నాయి అన్న వాళ్ళు జస్ట్ ఇగ్నోర్. బట్ వాళ్ళకు కూడా అవసరము, బట్ డోంట్ టేక్ ద సీరియస్, సింపుల్. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అద్దెంట్లో ఉండి 2 పిల్లలు వచ్చే సాలిసాల జీతంతో సంవత్సరం లాక్కొస్తున్న వాళ్ళందరూ కూడా ఇది వినవలసిన ప్రోగ్రామ్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటున్నా అంటే అన్సర్టనిటీ లైఫ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన ఉద్యోగం ఉంటుందో ఉండదు. ఇప్పుడు అంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఏఐ వల్ల ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, వ్యాపారం ఎప్పుడు ఉండదు. ఒకప్పుడు ఎస్టీడీ బూతులు ఉండే, ఇప్పుడు లేవు. ఫోటో స్టూడియోలో ఒకప్పుడు బాగా నడిచేది, ఇప్పుడు నడవట్లా. సో ఎస్, ఏ బిజినెస్ ఉంటుందో మనం చెప్పలేము. బిజినెస్ ఉన్నా మనకు ఆరోగ్యరీత్యా మనం కెపాబుల్ అవుతామో లేదో. సో డెఫినెట్లీ సేవ్ చేయాలి. ఓకే, ఇది దీని యొక్క మెయిన్. సేవ్ అనేప్పుడు చాలామంది నాకు తెలుసు అనుకుంటారు. తెలవడం వేరు, పర్ఫెక్ట్ తెలవడం వేరు. అంటే మామూలుగా మనం నిత్య జీవితంలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే మిగిలిన దాన్ని దాస్తాం. బట్ అలా కాదు. మీ గోల్ అయితే ఏందో, మీకు మీ రిటైర్మెంట్కు 1000 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా డిసైడ్ చేసుకొని అప్పుడు వచ్చే శాలరీలో కానీ మనం సంపాదించిన దాంట్లో పక్క పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సేమ్ 15 రూల్, మనకు 15,000 రూపీస్ పక్క పెడితే కానీ మనం 15 డేస్లో 1 కోటి రూపాయలు కావాలి. సో వచ్చే శాలరీలో ఈ 15,000 తీయాలి. ఇది సేవింగ్. అంటే ఫస్ట్ మీరు టార్గెట్ సరిపోయే డబ్బులు తీసి పక్క పెట్టిన తర్వాత మిగిలిన దాంట్లో మనం 15,000తో స్టార్ట్ చేసేయచ్చు అంట. 15,000 కాదు. ఇంకా మంచి క్వశ్చన్ రేజ్ చేశారు. సెబీ 2 days బ్యాక్ 10 రూపీస్ తిప్పుతో కూడా స్టార్ట్ చేయొచ్చు. 10 రూపీస్ ఎన్రిచ్ అనే కంపెనీ వాళ్ళకి ఇచ్చినట్టుంది. జస్ట్ 10 రూపీస్తో స్టార్ట్ చేయండి. ఎందుకు చేస్తున్నారు అంటే సెబీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ రిక్షా పుల్లరు, తోపుడు బండ్ల, అరటి పండ్ల వ్యాపారస్తులు కూడా ఇటువైపు ఉండాలి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా కరోడ్పతి చేయాలనే ఉద్దేశంతో 10 రూపీస్తో స్టార్ట్ చేశారు. ఓకే, ఇక అమెరికాలో అడ్వాన్స్ ఎకనామీ పరంగా వాళ్ళు మనకన్నా ఒక 100 years ముందు ఉంటారు. ఎకనామీ పరంగా స్టాక్ ఎక్స్చేంజ్ కానీ వాళ్ళకంతా అక్కడ 50% పాపులేషన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గర ఓన్లీ 5%. సో కాబట్టి ఫ్యూచర్లో ఇది పెరగడం కోసం స్టార్ట్ చేశారు. ఎవరైనా బిజినెస్ కావాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా రండి. ఎందుకంటే మనకున్న 150 కోట్లలో 5% పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. ఏజెంట్స్కి మంచి స్కోప్ ఉంటుంది. ఈ వీడియో పరంగా మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే మీ ఓన్ మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ కండి, ఏజెంట్ కావచ్చు. ఓకే, ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ యూత్. ఓకే, రైట్. ఇక మన టార్గెట్ ఏంటి? 1 CR to 1000 CR. ఇక మనకు కావాల్సిన అమౌంట్ తీసి పక్క పెట్టిన తర్వాతనే రిమైనింగ్లో మనం బతకాలి. సార్ నా పాజిబుల్ కాబట్టి అసలు ఈ రోజుకే భోజనం వెళ్తలేదు, ఈ రోజుకే రెంట్ వెళ్తలేదు, ఈ రోజుకే స్కూల్ పిల్లలు వెళ్ళట్లేదు, మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు సార్ హీజ్ అంటే. బట్ నేను ప్రాక్టికల్ నేను చూసిన. అవునా? సో మధ్యతరగతి వాళ్ళ ప్రజలు వాళ్ళు బతకడమే కష్టం. ఎందుకంటే పక్క వాళ్ళ స్కూల్ అంతకన్నా మన స్తోమత మించి పెద్ద స్కూల్ వేయడము, మన స్తోమత మించి పక్క వాళ్ళు ఈఎంఐల కారు ఉంటే మనం కొనడము, ఇట్లా పక్క వాళ్ళతో లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళేసి ఓకే మనము ఆ ఆర్భాటాలు బిల్డప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవసరం కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఫ్యూచర్లో బిదవానికి అయిపోతాం. సో కాబట్టి ఆర్భాటాలు పోకుండా ఎంతైతే అవసరం ఉంటుందో అంతేనే ఖర్చు పెట్టాలి.
నో పొదుపు అని చేయమనట్లేదు, పిసినారిగా బతకమనట్లేదు, జల్సాగా బతకమనట్లేదు. ఎంతైతే అవసరం ఉందో, ఏదైతే కొనుక్కోవాలో, ఏదైతే స్పెండ్ చేయాలో దాని మీద స్పెండ్ చేయండి అవసరానికి. మిగిలిన దాన్ని డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫ్యామిలీతో సహా మీకు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, ఈడియట్ అనే ఒక డాక్యుమెంటరీ మూవీ. ఈడియట్ బంధన్ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఒక ఈడియట్ మూవీ 30 minutes ఉంటుందండి. ఫ్యామిలీ అంతా చూడండి. ఓకే, పక్కవాడితో మనం కొలుసుకోవద్దు, మన కంఫర్ట్ లైఫ్ మనం. అక్కడ ఒక చిన్న స్లిప్పర్తో ఉంటాడు, బట్ ఆయన డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి టాప్ కంపెనీలో, దర్జాగా వంట చేసుకుంటూ ఆ లైఫ్ని ఆస్వాదిస్తాడు. మీరు ఆ వీడియో చూస్తే అదే టైంలో ఒక స్కూల్ పిల్లోడు ప్యాకర్ మనీతో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, లాస్ట్ క్లైమాక్స్ కల్లా రేంజ్ రోవర్ కాలా తిరుగుతుంటాడు. సో అది మీరు ఒకసారి చూడమని ఎందుకు అంటున్నా అంటే, ఈ 45 years మేము ముందు చూపెట్టలేను. 40 years ఇన్వెస్ట్ చేస్తే నేను చూపెట్టలేను. బట్ ఆ డాక్యుమెంటరీ మూవీ చూడండి. అలాగే ఈడియట్కి ది రిటర్న్ ది ఈడియట్ అని ఉంటుంది, సెకండ్ పార్ట్. సినిమా పేరు ఈడియట్ డాక్యుమెంటరీ మూవీ యూట్యూబ్లో ఉంటుంది, ఆల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. అందులో ఉన్న పాత్రలు కల్పితం కాదు, ఒరిజినల్. ఓకే, అందులో ఉన్న పాత్రలు అన్ని ఒరిజినల్, వాళ్ళ పేర్లు కూడా వస్తాయి, ఎవరెవరు ఇంటర్వ్యూ చేశారు. మీరు మాకు చూస్తారు రోడ్ల మీద, సార్ నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలి, నేను దర్జాగా తిని తాగుతా, ఎంజాయ్ చేస్తా, బెంజ్ అనుకుని తింటా అంటే లైఫ్ ఏమవుతుంది తెలుసా? మీరు ఆ మూవీలో డాక్యుమెంట్ చూస్తే మీరు మన అక్కడ మూవీ ఎందుకు మన రోడ్ల మీద అక్కడ చూస్తున్నాం. 60 సంవత్సరాల ముసలి అతను కూడా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. అంటే ఆలోచించండి, 60 years ఉన్న పర్సన్ సెక్యూరిటీ గార్డ్గాను ఆటో ఉంటారు. చాలా మంది మీరు 60 years బాడిన తర్వాత ఎందుకు అంటే ప్లానింగ్ లేకనే కదా, ఆబ్వియస్లీ. ఓకే రైట్. ఇంకా మనము డబ్బులుంటే రిచ్ అని అనుకుంటాం కదా, డబ్బులుంటే రిచ్ కాదు. ఎన్ని కోట్ల, మా దగ్గర 10 ప్లాట్లు ఉన్నాయి, లేకుంటే కోట్లు ఉన్నాయి రిచ్ అనుకో, అది కానే కాదు. ఫైనాన్షియల్గా ఎంత ఎడ్యుకేట్ అవుతే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితేనే మీరు రిచ్. ఐ విల్ టెల్ యూ, కేబీసీ కౌన్ బనేగా కరోడ్పతి, అందులో సుశీల్ కుమార్ అనే పర్సన్ 5 కోట్లు 5 కోట్లు వచ్చాయి, గవర్నమెంట్ 30% కంటే మిగతా డబ్బులు వచ్చేసి మళ్ళీ పేదవాడిగా మారిపోయారు. టీచర్గా ఉండి తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, కేబీసీ విన్నర్. సో కేబీసీ విన్నర్ అంటే నేనైతే వంగి దండం పెడతాను, ఎందుకంటే మోస్ట్ జీనియస్. ఇక అతనికి ఏదైనా సాధిస్తాడు. బట్ అతను లివింగ్ స్టైల్ మార్చుకోవడం, అంటే డబ్బులు కానీ ఆటోమేటిక్గా హోదా వస్తుంది, అందరు గౌరవిస్తుంటారు, వేరే లివింగ్ స్టైల్ మారిపోతుంది, ఖర్చు ఎక్కువ పెట్టేస్తాము, ఎక్కడ సేవ్ చేయాలని తెలియదు. బహుశా ఆయనకున్న ఆ 3.5 కోట్లు 3 కోట్లు కనుక అంటే ఫండ్ గవర్నమెంట్ ట్యాక్స్ 30% తీయగా మిగిలిన డబ్బులు కనుక మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అడిగి ఉంటే ఇచ్చి ఉండేది ఉంటే ఆయన లైఫ్ అంతా బాగా, ఆయన అనుకున్న సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడు, ఏమని చేసేవాడు, నెలకు ఒక 4 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చేది, ఆ డబ్బులకు మళ్ళీ పెరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏమైంది, బ్యాంక్ రఫ్ట్ అయిపోయింది, లాస్ట్ అందులో ఒక ఇల్లు కొనుక్కున్నట్టున్నాడు, అగైన్ ఒక స్కూల్ టీచర్ పనిచేస్తున్నాడు. అతని పేరు సుశీల్ కుమార్, కేబీసీ విన్నర్. అంటే అనుకుంటారా సార్ నేను డబ్బులు ఉన్నాయి, ఓకే నేను తెలియగలను, మస్తు ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనుకో. ఫైనాన్స్గా మీరు వాళ్ళ 10,000 సంపాదించి 1,000 రూపాయలు దాస్తే గొప్పవాళ్ళు, 1,00,000 సంపాదించేసి ఏం దాయకపోతే ఇవర్ పూర్. ఇది మెయిన్. ఇది నేను చెప్తాను, కేబీసీ విన్నర్, ప్రాక్టికల్ విన్నర్. మీరు చూడండి, చాలా మంది తాతలు ఆశ సంపాదించిన రోడ్ల మీద ఎదురుతున్నారు. దొరల కుటుంబాల పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. కతలా ముక్కలు తినేసి సాధారణ కుటుంబం వచ్చేసి వాళ్ళు సేవ్ చేసుకున్న వాళ్ళు, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గోల్డ్ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు దర్జాగా బతుకున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో నేను అల్టిమేట్ చెప్పేది వచ్చేందంటే డెఫినెట్లీ మనీని సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు మా మ్యూచువల్ ఫండ్ అవసరం ఏంటంటే చెప్తున్నా అంటే, ఒక గోల్డ్ 100 yearsలో 7 టైం పెరిగింది, 100 yearsలో 7 టైం పెరిగింది, 100 yearsలో. ఫ్యూచర్లో పెరిగితే ఇన్వెస్ట్ చేయొచ్చు. 1 టైం వద్దు, ఈరోజు మొత్తం కొనకండి. సిప్ సిస్టమ్, మ్యూచువల్ ఫండ్లో గోల్డ్ ఫండ్స్ ఉంటాయి, నెలకు 10,000 పెరిగిన నష్టం కాదు, తగ్గిన నష్టం కాదు. సిప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రూపీ యావరేజ్ కాస్ట్ అవుతుంది, మీరు మీరే బెనిఫిట్ అవుతారు. టాస్ ఏదో విన్ అయినట్టు సిప్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే పెరిగినా తగ్గినా బాగుంటుంది. సో గోల్డ్ మనకు ఒక పాప ఉంది, 20 yearsలో మ్యారేజ్ చేస్తాం అనుకుంటే రోజుకు 100 రూపాయలు లెక్కన ఒక 3,000 ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ పెరుగుతుంది, ల్యాండ్ పెరుగుతుంది, ల్యాండ్ కూడా పెరుగుతుంది. బట్ నేను చెప్తే స్టాక్ మార్కెట్ ఎందుకు పక్కా పెరుగుతుంది అని చెప్తున్నా అంటే, మీరు JSW స్టీల్ కానీ, ITC కానీ, చాలా కంపెనీస్ వాళ్ళు గ్రోత్ బీభత్సంగా పెరిగింది. సో మనీ అనేది డెఫినెట్లీ షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయి. సో మరి 1000 కోట్ల గురించి చెప్పండి. చేస్తారు 1000 కోట్లు. అయితే ఈ 1000 కోట్లు పెడతారు ఎందుకు చెప్పినా అంటే, ఈ కంపెనీ యొక్క ఉపద్ఘాతం దేనికి అంటే, డబ్బులు పెరుగుతాయా లేదా ఏంది అనేది. ఎగ్జాంపుల్ చెప్తాను, నా డబ్బులు ఎటుపోతే సార్ మీరు ఏం చేస్తారు, అసలు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అసలు ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్ మెకానిజం ఏంది సార్, నేను విన్నాం కానీ పేరు ఎక్కువ ధైర్యం సాహసించి పెట్టలేదు, తెలుసుకోలేదు, నా రొటీన్ లైఫ్లో బిజీ సార్ అంటారు. మ్యూచువల్ ఫండ్ మీన్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తుంది, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తుంది, లేదా గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేస్తుంది, లేదు అంటే గవర్నమెంట్ బాండ్స్లో
అంటే వడ్డీ కన్నా ఇంకో కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు బాండ్ పెడతారు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క బిజినెస్ మెకానిజం. సింపుల్. మన కార్ నడపడం రాకపోతే ఏం చేస్తాం, ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. ఈవెన్ డ్రైవింగ్ వచ్చినా ఎక్స్పర్ట్ కాకున్నంత వరకు ఎందుకు రిస్క్ అనుకొని మనం డ్రైవర్ పెట్టుకుంటాం. సేమ్ ఇంతే, మన మనీని మెయింటైన్ చేయడం కోసం మ్యూచువల్ ఫండ్. సో అక్కడ ఎవరు ఉంటారు, ఫండ్ మేనేజర్ ఉంటారు. మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కోసం మీరు ఒక 50 లక్షలు ఉండి మీరు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వెళ్తే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చాలా నామినల్ 0.2%, హార్డ్లీ 1% కంటే ఎక్కువ ఛార్జ్ చేయరు, చాలా తక్కువ, డిపెండ్ ఫండ్ బట్టి. ఓకేనా, ఆ డబ్బును అంతా తీసుకెళ్ళేసి మార్కెట్ మీకు బదులుగా వే ఆఫ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇంత స్వీట్నెస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇది 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 మ్యూచువల్ ఫండ్ యొక్క. ఇక నా డబ్బులో గ్యారంటీ ఎవరు, నేను క్వశ్చన్, నేను ప్రతి ఆన్సర్ కూడా నేను ఫీల్డ్ మీద మా కస్టమర్లు ఏదైతే అడుగుతూ అంటారో వాటిని నేను జస్ట్ మీకు చెప్తున్నాను. సో మా డబ్బులు ఎక్కడ ఉంటాయి సార్, ఓకే, ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు, ఆ టాప్ మోస్ట్ కంపెనీలో పెడతారు. మీకు ఆ ఫండ్ మేనేజర్ ఏ కంపెనీలో పెడతారు, ఎగ్జాంపుల్ L&Tలో పెడతారు అనుకుందాం. L&T టాప్ మోస్ట్ కంపెనీ. మెట్రో తిరిగినంత కాలం, మెట్రో ట్రైన్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ చూస్తున్నాగా చెప్తున్నాను అర్థం కావడం కోసం. మెట్రో ట్రైన్ తిరిగినంత కాలం మన డబ్బులకు డోకా ఉండదు. ఓకే, రైట్. IRCTC పెడతారు, ట్రైన్స్ వచ్చేంత వరకు ఇంకా పెరుగుతాయి. ఇంకా అదే మేము 1 crore 1,000 CR అని ఎందుకు అవుతుందని చెప్పడం కోసం అది. ఓకే, IRCTC రైల్వేస్, రోజు పరిగెత్తున్న రైల్స్, టికెట్ కొన్న ప్రతిసారి ఏదో ఒక పైసా IRCTCకి వెళ్తుంది. తర్వాత టాటా కార్ కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాట్ ఫర్ ద టాటా కార్ కానీ, ఉండే కార్ కానీ, మారుతి కార్ కానీ, వీళ్ళ కంపెనీ డైరెక్టర్ చైర్మన్స్ ఏంటి అంటే ఇక కూర్చో 10 years వరకు ఏ కంట్రీలో ఎక్స్పోర్ట్ చేయాలా, 5 years వరకు మా కంట్రీ పొజిషన్ ఏందని అస్తమానం నిరంతరం శ్రమిస్తుంటారు, రీసెర్చ్ చేస్తుంటారు, R&D చేస్తుంటారు. ఇంకా ఎట్లా కొత్త వెహికల్ ఎలా డిజైన్ చేయాలా, బ్యాటరీ చేయాలా, హైడ్రోజన్ చేయాలా, ఇలా కొత్తగా ఇన్నోవేషన్ కోసం ట్రై చేస్తుంటారు. ఒక టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం, IIM చదువుకున్న మేధావులు ఉంటారు, అట్లా ఎలా అమ్మాలా. సో నిరంతరం పనిచేసే వాళ్ళ డబ్బులు దగ్గర ఉంటాయి. మనం చదువుకుంది ఏం చెప్పండి, ఇక మనకున్న నాలెడ్జ్ ఏమిటి, మనం చేస్తున్న వ్యాపారం ఏంటిది, మనకున్న వ్యాపారం ఏంటి, పక్కోడు చూసి మనం వ్యాపారం పెట్టినాం, మనం 10 years జరగబోయేదాన్ని ఏం ఆలోచించాం. అట్లీస్ట్ మన కాస్త కూస్తో సేవ్ చేసిన మనీని ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా భవిష్యత్తు అనేది బంగారు భవిష్యత్తు. కంపెనీస్ నిరంతరం పనిచేస్తాయి, ఏ ఒక్కరు కూడా ఖాళీగా కూర్చోరు, నిరంతరం పనిచేస్తాయి. అవి ఎగ్జాంపుల్ చెప్తాను, మనం నైట్ పడుకున్నాం, ఓకేనా, పడుకున్నప్పుడు ఏదో ఒక ఫ్యాన్ తిరుగుతుంది మన తల మీద, క్రాంప్టన్ హైవేలో ఏదో బజాజ్ ఏదో కంపెనీ తిరుగుతుంది అంటే ఆటోమేటిక్ అక్కడ రూపాయి జనరేట్ చేస్తుంది, పవర్ కన్జంప్షన్ అవుతుంది. ఏదో గవర్నమెంట్ మీకు ఇచ్చినా అది ఏదో టాటా పవర్, ఏ పవర్, సుజలానా, ఎక్కడి నుండో కొనేస్తారు. ఎగ్జాంపుల్ అతను చెప్తున్నా, అదాని పవర్ ఎక్కడో ఒక అంశం కొనేస్తారు. సో నిరంతరం మనిషి గుండె కొట్టుకున్నట్టుగా ప్రతి కంపెనీలో నిరంతరం పనిచేస్తూ లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి. ప్రతి 10 కంపెనీలో ఒక కంపెనీ పోయడం సహజం. కరెక్ట్. ఇది ఇక మన 1 CR to 1000 CR. సో మన డబ్బులు అనేది ఎక్కడ పెడుతున్నాం చెప్తున్నాం, ఓకే, డబ్బులు ఎలా పెరుగుతాయో చెప్తున్నాం, కంపెనీస్ అన్ని ప్రాఫిట్ చేస్తాయి కూడా చెప్తున్నాం. ఇక మన డబ్బులకు ఎవరు, చాలా చెప్తున్నాను సార్, మనం చిట్టీలు ఇస్తాం, దానికి ఎవరు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు, వాళ్ళకి అసలు అప్రూవ్డే కాదు. చిట్టీలు వేస్తున్నారు. నేను వద్దనని చెప్పట్లు వాళ్ళకి వ్యతిరేకం కాదు. మీ మనవనికి కూడా చిట్టీలు వేసే పర్సన్ ఉంటాడా? ఇప్పుడు మీరు చిట్టీలు వేస్తున్నారు సార్, అట్లనే సార్ లేడు, నేను చిట్టీలు వేసిన 20-30 years బ్యాక్ అప్పుడున్న పర్సన్ ఇప్పుడు లేడు, ఒక అతను చనిపోయింది అట్లా. కాబట్టి మీ మనవనికి కూడా ఈ అసెట్స్ ప్రాపర్ నేను చేయగలగాల. చిట్టీలు వేసే పర్సన్ మీ మనవడు దాక్కుంటాడా? ఎన్ని గోల్డ్ స్కీమ్స్ మన ముందు వచ్చిపోలేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే డెఫినెట్ మీ డబ్బులకు లాంగ్ టర్మ్ లో అంటే సెబీ కంట్రోల్ చేస్తుంది అందరినీ. సో మీ మనీకి డోకా ఉండదు. ఇక ఏంటి 1 CR 1000 రెగ్యులర్ ఫార్ములా 15,000 రూపీస్ 15 years 1 CR. ఓకే, ఒక 45 years ఇలానే ఉంచారనుకుందాం 100 CR. అవును, 15,000 ఏమయ్యేది కాదు. మిడిల్ క్లాస్ సార్ నేను రిక్షా దొక్కుతాను, నేను చాలా నా ఖర్చులకు వెళ్తాను, రోజు 100 రూపాయలు మాత్రం డెఫినెట్లీ దాయాలి. రోజుకి 100 రూపీస్ దాస్తే రోజుకి 100 రూపీస్ అర్థం కావడం కోసం డైలీ 100 అంతే. ఒక నోటు పక్క పెట్టండి. సార్ నా కుటుంబాన్ని నడపలేకపోతున్నా సార్, నేను ఇంకా అప్పులు చేస్తున్నాను, పర్సనల్ లోన్ తీసుకుంటున్నాను సార్, నేను కష్టంగా బతున్నా అంటే 1 గంట ఎక్కువ పని చేయండి. ఏ పని చేస్తారో 1 గంట ఎక్కువ పని చేయండి. ఇది నా అడ్వైజ్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి. రోజుకి ఒక 100 రూపాయలు పొదుపు చేయగలిగితే 25 years 1 CR. 25 years పడుతుంది. 25 years అంటే 100 రూపాయలు కదా. అవును. ఇక లాజిక్ కింద గమ్మత్ ఏంటంటే మనం పెట్టే అమౌంట్కి మనం వెయిట్ చేసే టైం బట్టి రోజుకి 100 రూపీస్ అని నథింగ్ అండి. ఒక ర్యాపిడ్ ఉన్నట్టు అతను 2 ట్రిప్పులు ఎక్కువ కొడితే అయిపోతుంది.
ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పిన అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు కోసం చెప్పమని చెప్తుంది. మీరు చేసే పనిలో సామాజిక బాధ్యత వెతుక్కుంటే ఈజీగా చేయాలనిపిస్తుంది. మీరు ఏ పని చేస్తారో అనవసరం, టీచర్గా పనిచేస్తున్న అవకాశం ఉంటుంది. ట్యూషన్ చెప్పుకునే పిల్లలకి, డాక్టర్ అనుకొని చేయాల్సి వస్తుంటుంది, డ్రైవర్ అనుకోండి ఇంకో గంట ఎక్కువ పని చేయండి. ఎస్పెషల్లీ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకి ఎంత వాళ్ళని సంపాదించుకోవచ్చు. అవును, బిజినెస్ చేసే వాళ్ళు ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు. సో యువర్ టార్గెట్ షేర్ ఖాన్ 100 కాదు, డిసైడ్ మీకు ఎన్ని డబ్బులు కావాలో అంత డబ్బులు డిసైడ్ అంత సంపాదించండి. బానిసలాగా పని చేయండి. మీరు ఆ పని చేసే క్రమంలో చనిపోతే వీరమరణం ఉంటారు తప్ప, చాదగాక ఇంట్లో పడుకుంటే పిల్లం కూడా పెడతారు, పిల్లలు కూడా అసహించుకుంటారు. సంపాదించిన బతికే కాదు, ఘాటుగా మాట్లాడదాం కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్న ఇదే. సమాజంలో డబ్బు సంపాదించకపోతే పిల్లము పిల్లలు సమాజం ఎవరు విలువేరు. ఇది 100% వాస్తవం. కాబట్టి మేము చెప్తున్నాం, పని చేయమని చెప్తున్నాము, ఎక్కడ దాయాలని చెప్తున్నాం. మీకు నష్టం ఏం చెప్పండి. సెలవు 45 years చెప్పే కదా, 45 years 100 CR అయింది. 60 years 1000 crore. అంతే, 60 years వెయిట్ చేస్తే 15,000 60 years చేస్తే 1000 CR. సార్ 60 years ఆగుతామా అంటే డ్రీమ్. నీ కళ అనేది ఎప్పుడు ఎలా అంటే డ్రీమ్ పెద్దగా ఉండాలి. మీ తాతలు సంపాదించిన భూమి మీ దగ్గర ఉంది కదా, తాతలు సంపాదించిన ఊళ్ళో విలేజ్లో కూడా ఒక ఇల్లు అడుగు ఉంటుంది. అక్కడ 100 గజాలు 200 గజాల స్థలం, ఎంతో కొంత స్థలం మీ తాత సంపాదించిన ఇల్లు ఉంది, ఎంతో కొంత ఇది ఉంది వారసత్వంగా. అమ్మ వాళ్ళకి, లేడీస్కి అయితే వాళ్ళ అమ్మని బంగారం వస్తుంది, ఎంతో కొంత. మరి మీరు మీ మనవడికి ఏమిస్తారు, మీ సంతతికి, మీ కొడుకులు బిడ్డలకు, మనవాళ్ళు మనవాళ్ళకి ఏమిస్తారు? 60 years నెలకు 15,000 రూపాయలు ఏం కాదు, 1000 CR బాస్. అవును, బట్ 1000 CRs లో మీరు పెట్టేది ఎంతో తెలుసా? 15,000 per month. మంత్లో ఎంత ఉంది తెలుసు, గెట్ చేయండి. అరౌండ్ 60 years, ఓన్లీ 1 CR. అవునా? ఓకే. వాళ్ళు 60 సంవత్సరాల్లో స్పెండ్ చేసేది పెట్టేది ఇన్వెస్ట్మెంట్ 15,000, జస్ట్ 1 CR మాత్రమే. ఓకే, 1000 CR జస్ట్. ఇది నేను ఏమంటున్నా అంటే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడమే. బాస్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను నేను బాస్. మీరు పెట్రోల్ బంకులో, నేను నా జనరల్ నేను అబ్జర్వ్ చేసింది, మీరు పెట్రోల్ బంకులో ఒక 1 minute ఆగి చూడండి, ప్రతి పెట్రోల్ బంకులో మస్తు వెహికల్స్ వస్తాయి. మీరు వెళ్ళగానే 3-4 వెహికల్స్ ఉంటాయి, మీ తర్వాత 3-4 వెహికల్స్ ఉంటాయి, 4 కౌంటర్లు ఉంటాయి. ఇంత పెద్ద పాపులర్ కన్జంప్షన్లో ఎంత పెట్రోల్ అమ్ముడు పోతుంది, ఎంత గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ అంది మన ఇన్ఫాకి వాడతారు కదా, రోడ్లు వేయడం కోసం, సంక్షేమ పథకాల కోసం. సో కాబట్టి బీభత్సమైన కన్జంప్షన్. గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్సాక్షన్ చాలా తక్కువ ఉంది, ఇప్పుడు పెరిగినాయి, రోడ్లు పెరిగినాయి. మీరు నమ్మరో, ఇండియాకు టూరిజం డిపార్ట్మెంట్, మన హాస్పిటల్ టూరిజం, వేరే కంట్రీ నుండి ఇక్కడికి వచ్చేసి సర్జరీ చేసుకొని పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ హృదయాల హాస్పిటల్ ఉంది, వేరే దేశం నుంచి ఇక్కడ హార్ట్ సర్జరీ చేసుకొని పోతారు. 30% ఆఫ్ ద హార్ట్ సర్జరీ వేరే కంట్రీస్ వాళ్ళు వేస్తారు. సో దేశం ఇంత ముందుకెళ్తుంది, ప్రతి కంపెనీ ముందుకెళ్ళని ట్రై చేస్తున్నారు, ప్రతి యువకుడు జాబ్ ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారు, నిరంతరం ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. కాబట్టి మీ మనీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. 1 CR to 1000 CR చాలా తక్కువ. 60 years తర్వాత అది మీకు 1 CR అని చెప్పే కదా, 1 CR నథింగ్ అని. 1 CR ఉన్న వాళ్ళు 1 CR ఒక ఫ్లాటే వస్తుంది, ఏం చేయలేరు. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం కోసం, అవగాహన కోసం 1 CR చెప్పినాము. మీ యొక్క జీవన విధానంలో, మీరు బతుకుతున్న స్టైల్లో ఏమైనా మిగిలింటే ఎంత మిగులుతుంది, మీరు బిడ్డల పెళ్ళికి ఎలా చేయాలనుకుంటున్నారు, అంగరంగ వైభవం చేయాలనుకుంటున్నారు, మీ రిటైర్మెంట్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఓన్ డిసైడ్ చేసుకోండి. దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కలవండి, ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి, దే గైడ్ యూ. 100% మీకు మంచి జరుగుతుంది. శుభమస్తు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మరి 1,00,00,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు ఎలా సంపాదించాలి, చాలా చక్కగా వివరించారు శ్రీనివాస్ గారు. సో ఏం లేదు, సో మీరు ప్రతి నెల 15,000 రూపాయలు కనుక పెట్టుబడి పెట్టినట్లయితే, సో వితిన్ 15 years లో 1 crore అవుతుంది. అది ఇంకొంచెం వెయిట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మీకు 45 yearsకి 100 crores అవుతుంది. సో అది మళ్ళీ 60 years కనుక వెయిట్ చేసినట్లయితే 1000 crores ఈజీగా అయిపోతుంది. చాలా చక్కగా వివరించారు. ఇది చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.